హలో అందరికీ బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. ఇవాళ మన రెసిపీ ఏంటంటే 2 కేకులు మనం తయారు చేస్తున్నామండి మన వ్లాగ్లో. ఒకటి చాక్లెట్ కేక్, రెండవది బనానా కేక్. ఈజీగా ఇంట్లో మనము నార్మల్ ఒక 4-5 ఐటమ్స్ దగ్గర పెట్టుకుంటే మనం కేకులను ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియోని మిగతా వారికి మీ ఇంట్లో రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నైబర్స్కి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇలాగే మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు చూపిస్తున్నానుగా, ఒక్కొక్కటి నిదానంగా మనం యాడ్ చేసుకుంటూ ఒక టెక్స్చర్ తీసుకొచ్చి రావాలండి. అదేంటంటే ఫస్ట్ నార్మల్ షుగర్, తర్వాత బ్రౌన్ షుగర్, నెక్స్ట్ మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, నెక్స్ట్ నార్మల్గా ఒక 2 ఎగ్స్, మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ కానీ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వీటిని యాడ్ చేసుకోవచ్చండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఎందుకంటే ప్లఫీగా అది పొంగడానికి, హోల్స్ అంటే ఆ పిండి లోపల హోల్స్ వచ్చి స్పంజీ టైపు తీసుకురావడానికి మాత్రం అది మనకు యూజ్ అవుతుందండి. నెక్స్ట్ పిండి ఇవన్నీ వేసుకున్నాక కొంచెం కలుపుతూ బటర్ను మెల్ట్ చేసుకొని ఆ పిండిలో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ బటర్ వేసినాక మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చాకో పౌడర్. నెక్స్ట్ ఇక్కడ పాలు కూడా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం మనం ఒక టెక్స్చర్ వచ్చేలాగా, స్మూతీ టెక్స్చర్ లాగా తీసుకురావడానికి ట్రై చేద్దాం. కాసేపు మనం బీటర్ ఉంటే మాత్రం మనకి ఎగ్స్ కానీ నార్మల్గా కేక్స్ కానీ తయారు చేయాలంటే మనకు బీటర్ కంపల్సరీ ఉండాలండి. ఉంటే చాలా త్వరగా అయిపోతుంది మన కేక్ తయారు చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మనకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాము. చూడండి అలాంటి టెక్స్చర్ వస్తే నెక్స్ట్ మన కేక్ బ్యాటర్ రెడీ అయినట్టే. అలా చూపిస్తున్నాం కదా, అలా స్మూత్గా అలా పడిపోవాలి దాంట్లో. నెక్స్ట్ బటర్కి మనకి పేపర్ దొరుకుతుంది, బటర్ పేపర్ అని. మనకి సూపర్ మార్కెట్లలో విజేత కానీ అలాంటి వాటిలలో మీకు ఈజీగా తీసుకొచ్చుకోవచ్చు. బేకరీలలో కూడా ఇలాంటి బౌల్ కూడా తెచ్చుకోవచ్చండి, డిమార్ట్లో ఉంటాయి. తీసుకొచ్చుకొని రెడీ చేసుకుంటే అయిపోతుంది. ఓవెన్లో ఇలా పోసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం నార్మల్ హీట్లో మనము పెట్టేసుకొని తర్వాత హీట్ ఇలా కొద్దిసేపటి తర్వాత మనకు ఒక 30 మినిట్స్లో ఒక కేక్ అనేది మన ముందుకు వచ్చేస్తుందండి, ఇలా రెడీ అయిపోయి. ఈ తర్వాత మీకు ఎవరికైనా ఇంకా డెకరేషన్ చేసుకోవాలి దాని మీద అనుకుంటే మాత్రం మీకు నచ్చినట్టు మీరు క్రీమ్ తీసుకొచ్చుకొని, లేదా స్ట్రాబెర్రీ, పైనాపిల్ ఇలాంటి ఏవైనా సరే అండి, లేకుంటే చాక్లెట్ని మెల్ట్ చేసుకొని బటర్తోని మీరు అంటే వాటర్ని హీట్ చేసుకొని దాని మీద చాక్లెట్ వేరే బౌల్లో పెట్టుకొని ఆ ఆవిరికి మెల్ట్ చేసుకొని ఆ పైన మనం వేసుకొని పైన ఉన్న ఆ లేయర్ని కొంచెం కొంచెంగా తీసేసి ఒక లెవెల్లో చేసుకొని మనం కేక్కి వేరే డిజైన్ కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ మనం బనానా కేక్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన వెనిలా ఎసెన్స్ చూపిస్తున్నాను చూడండి. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఎగ్స్ సేమ్ ఇందాక వేసినవే, కానీ ఇక్కడ బనానా కేక్ అంటున్నాం కాబట్టి బనానా యాడ్ చేస్తాం ఎక్స్ట్రా. చూడండి ఫస్ట్ మనం ఇక్కడ ఏంటంటే బనానా మిక్చర్ని తీసుకున్నాం. బనానాని ఇక్కడ నేను నెక్స్ట్ మీకు చూపిస్తా ఎలా స్మాష్ చేసుకున్నాము. బనానా అందులో 2 ఎగ్స్ కొట్టేస్తున్నాం. ఇలా 2 ఎగ్స్ని మనం పగలగొట్టుకొని ఆ లిక్విడ్ని అందులో వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి. బనానా మిక్చర్ అది అందులో ఉన్నది, ఇదేంటా అని మీరు అనుకోవద్దు. నెక్స్ట్ మీకు చూపిస్తా చూడండి బనానాని ఎలా మనం అంటే స్మాష్ చేసుకున్నాం అనేది. ఇక్కడ మళ్ళీ బటర్ యాడ్ చేస్తున్నాం మెల్టింగ్ చేసుకొని. ఇలా నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మనం బనానా మనం మిక్చర్ చేసుకున్నాం కదా, ఏదైతే స్మూతీ లాగా చేసుకున్నామో దాంట్లో యాడ్ చేస్తూ ఇలా స్మూత్గా వచ్చేలాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి కేక్కి ఒక రకంగా అంటే స్పాంజీ లాగా వచ్చేటట్టు మనకు ఒక బ్యాటర్ తయారవుతుందండి. చూడండి ఇక్కడ నేను బనానా చూపిస్తున్నాను ఎలా స్మాష్ చేస్తున్నారో. స్మూత్గా అయిపోయినాక అందులో బ్రౌన్ షుగర్, నార్మల్ షుగర్ తక్కువ తీసుకుంటే బెటర్ అండి. పిల్లలు కూడా ఉంటారు కాబట్టి కొంచెం హెల్తీ వైజ్గా మనకి బ్రౌన్ షుగర్ బెటర్ యూజ్ చేస్తే వైట్ షుగర్ కంటే. అందుకే కొంచెం వైట్ షుగర్, కొంచెం బ్రౌన్ షుగర్ ఇక్కడ యాడ్ చేసాం. నెక్స్ట్ చూడండి నార్మల్ షుగర్. టోటల్గా వైట్ షుగర్ తీసుకుంటే హెల్త్కి మంచిది కాదు కదా, అందుకని చెప్పి ముఖ్యంగా పిల్లలు ఉన్నారుగా, ఎదిగే పిల్లలు, వాళ్ళకి మనం ఇప్పటి నుండే బ్రౌన్ షుగర్ని కొంచెం ఒక పార్ట్గా మనం వాళ్ళకి యూజ్ చేస్తూ వాళ్ళకి
ఇప్పటి నుండే మనం నేర్పితే చాలా బెటర్ అండి, అన్నింట్లో బ్రౌన్ షుగర్ వాళ్ళు వాడుకునేటట్టు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాలు యాడ్ చేస్తున్నాం. బీటర్, మెయిన్గా మనకు బీటర్ అనేది ఒక ఐటమ్ ఉంటే మాత్రం చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఇలాంటి కేకులు రెడీ చేసుకోవడానికి. నెక్స్ట్ మైదా ఒక బౌల్ తీసుకున్నాం మనం. ఇలా మైదా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ యాడ్ చేస్తూ కేక్ బ్యాటర్ని తయారు చేసుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. బీటర్ ఉంటే నేను ఇందాక చెప్పాను కదా క్విక్గా అయిపోతుందని, ఏం రిస్క్ కూడా ఏమి ఉండదండి, టైం అంతా ఏం పట్టదు మనకి. నార్మల్గా ఇలా కొద్ది కొద్దిగా పిండి, ఇంకొక హాఫ్ బౌల్ పిండిని యాడ్ చేసాం మైదా పిండిని. మీకు ఒక 4-5 ఐటమ్స్ అందుబాటులో ఉంటే మాత్రం త్వరగా మనం ఈజీగా కేక్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా తీసుకుంటున్నాం. ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఇలా కలుపుకుంటూ బ్యాటర్ తయారు చేసుకోవాలి మనం. ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ కదా, నెక్స్ట్ ఇప్పుడు బేకింగ్ సోడా వేయాలి. అది కొంచెం కలిపాక ఇది ఒక హాఫ్ స్పూన్, అది ఒక 1 స్పూన్ అయితే. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్సే, కలపడం అనేది స్మూత్గా టెక్స్చర్ రావాలంటే చాలా టైం పడుతుందండి. అందుకని బీటర్ కొనుక్కుంటే బెటర్. ఇక్కడ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాం లాస్ట్కి. మళ్ళీ ఇది ఏంటంటే ఒక రకం మంచి స్మెల్ని ఇస్తుందండి మనకు వెనిలా ఎసెన్స్, మంచిది. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు మనకు ఒక బౌల్ కేక్ తయారు చేసుకోవడానికి మీకు ఎలాంటి షేప్ అయినా పర్లేదు, మీకు డీమార్ట్లో అన్నీ అవైలబుల్లో ఉంటాయి, తీసుకొచ్చుకుంటే బెటర్. అలాగే మనకి బటర్ పేపర్లు కూడా దొరుకుతాయండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కేక్లలో, బాగుంటుంది. లైట్గా వేసినట్టు ఇలా మొత్తం స్మూత్గా కలుపుకున్నాక ఆ బటర్ పేపర్ని కింద యాడ్ చేసుకొని, ఎందుకంటే మనకు కేక్ రెడీ అయినాక ఈజీగా కింద పడిపోతుందండి ఆ పేపర్, అందుకోసమే వేసుకోవాలి. దీన్ని మనము ఇప్పుడు నెక్స్ట్ ఓవెన్లోకి పెట్టుకొని ఒక 30 లేదా 40 మినిట్స్ మనం పెట్టుకొని కేక్ రెడీ చేసుకోవడానికి అన్ని రకాలుగా మనకు ప్రిపరేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం ఓవెన్లో పెట్టుకోవడమే. ఇక లేట్ ఎందుకు, ఇక పెట్టేద్దాం. నెక్స్ట్ మనం ఎలా ఉంది అనేది ఇక్కడ పిల్లలు కొంచెం తిని మనకు చెప్తారు చూడండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. ఎంత త్వరగా అయిపోతాయండి అన్నీ మనం దగ్గర పెట్టుకొని కేక్ రెడీ చేసుకొని, ఇలా ఈజీగా, ఏం కూడా ఎక్కువ అయితే మనకి టైం ఏం పట్టదండి, నార్మల్గా సింపుల్గా అయిపోతుంది. ఓవెన్లో పెట్టేసుకొని మనం స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని నిమిషాలు మనం ఓవెన్లో పెట్టుకుంటే కేక్ రెడీ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తా చూడండి. ప్లీజ్ చూసే వాళ్ళందరూ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మినిమం మనం నార్మల్గా ఒక 30 మినిట్స్ బనానా కేక్ పెట్టుకుంటే సరిపోతుందండి. మీకు ఇంకెవరికైనా దానిపైన డెకరేషన్ చేసుకోవాలి, డిజైన్ చేయాలనుకుంటే మాత్రం క్రీమ్ తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు పైన. ఆ తర్వాత 30 మినిట్స్ తర్వాత బయటకు తీసి మనం చెక్ చేసుకోవాలి, పిండిలా ఉందా, బ్యాటర్ ఎలా ఉంది, సరే ఫ్లఫీగా అయిందా లేదా అని ఒక చిన్న పుల్ల తీసుకొని అలా పెట్టి చూస్తే పిండి అతుక్కోకుండా వస్తే కేక్ మనకు రెడీ అయినట్టండి. ఒకవేళ లోపల ఉన్న పిండి దాని గిట్లకి ఆ పుల్లకి అంటుకుంటే మాత్రం అది కానలేదు, ఇంకోసేపు ఉంచాలని. చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇప్పుడు మనకి కేక్ రెడీ అయింది. నెక్స్ట్ పిల్లలు దీన్ని టేస్ట్ చేసి తినుకుంటూ ఎలా ఉందనేది వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత స్పంజీగా కనబడుతుంది కట్ చేస్తుంటేనే. బాగుందని చెప్తున్నారు. బాయ్ అండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.